రాజు రివ్యూస్ నిఖిల్ది కొత్త ఇంటర్వ్యూ రావడం జరిగింది. సో ఇంతవరకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ బెస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. సో నాకు తెలిసి కాకమ్మ కథల్లో నవ్వుతూనే ఉన్నారు. తర్వాత నవ్వుతూ ఉండి కొంచెం కౌంటర్స్ ఎక్కువ వేసిన ఇంటర్వ్యూ ఏదన్నా ఉంటే ఈ ఇంటర్వ్యూ అనమాట. సో ఆయన కౌంటర్స్ వేయడానికి గల కారణం అవతల పక్క ఎవరైతే యాంకర్ ఉన్నారో సో వీళ్ళిద్దరికీ ఎంతో కొంత బాండింగ్ ఉంది. చాలా సరదాగా ఉన్నారు ఇద్దరు. సో ఇంటర్వ్యూ అయితే నాకు నచ్చింది. సో మీరు నిఖిల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కనుక మీకు కూడా ఈ ఇంటర్వ్యూ అయితే నచ్చుతుంది. చూడకపోతే ఎవరన్నా చూడండి. సో ఇక్కడ యాంకర్ ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఫుడ్ ఆర్డర్ ఏమన్నా పెట్టావు అన్నట్టుగా నిఖిల్ గారిని అడగడం. సో నిఖిల్ గారు ఏమో ఫుడ్ పట్టుకుని వస్తాడు. యాంకర్ ఎవరైతే ఉన్నారో ఎంటర్ అవ్వడం అలా అవుతారు. సో ఇంతవరకు మీరు ఫుడ్ తిన్నారని చెప్పి ఎవరు అడగలేదు, కానీ నేను మాత్రమే అడిగాను. చూసారని అంటే నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, ఫస్ట్ ఇంటర్వ్యూ చేసుకుని అంటే ఇంటర్వ్యూ కోసం వచ్చావు అన్నట్టుగా ఒక సెటైర్ వేయడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు వరకు 4 ఇంటర్వ్యూలు ఇచ్చినట్టున్నారు. ఇంతవరకు ఎవరో మేము ఫుడ్ తిన్నామని అడిగారా, ఎవరు అడగలేదు కదా, నేను అడిగాను అన్నట్టుగా ఆయన అనడం. దానికి ఆయన ఏదో కౌంటర్ వేసాడు ఎవరు నిఖిల్ గారు. సో దీని తర్వాత చెప్పి మరి కప్పు కొట్టారు అన్నట్టుగా అంటాడు. అంటే వీళ్ళిద్దరికి కొంచెం బాండింగ్ ఉందండి, ఎవరికి యాంకర్కి అండ్ నిఖిల్ గారికి ఇద్దరికి బాండింగ్ ఉండడం వల్ల ఏంటంటే చెప్పు మరి కప్పు కొట్టుకొని వస్తానని చెప్పు అన్నట్టుగానే కప్పుతో వచ్చావు అన్నట్టుగా చెప్తారనమాట. ఆల్రెడీ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారట. సో కాబట్టి నువ్వు చెప్పినట్టే బిగ్ బాస్ 8 కప్పు కొట్టుకొని వచ్చావు అన్నట్టుగా అన్నారు. తర్వాత ఇంకా ఆయన ఇంకో డైలాగ్ వేశాడు. యూట్యూబ్ కామెంట్లో ఎవరినో పట్టాడు అన్నట్టుగా ఏ కామెంట్స్ వచ్చాయి అన్నట్టుగా ఆయన అన్నాం. సో దానికి నీ గురించి కూడా వస్తాయి అన్నట్టుగా ఆయన మళ్ళీ యాంకర్కి ఇంకో కౌంటర్ వేశారు. దాని తర్వాత అంటే నీ గురించి అడిగినా కూడా చెప్తారు, అంటే కామెంట్స్ పెట్టి వాళ్ళు ఏముంది ఎవరి గురించి అన్నా నెగిటివ్ కామెంట్లు పెడతారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ గురించి డిస్కస్ చేశారు. సో బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ సరిపోదు కదా, మీరు నైట్ రోటీ తింటారు. సో ఏం లేదు, జస్ట్ బిగ్ బాస్ హౌస్కి సంబంధించి ఫుడ్ ఏ టైం అంటే లగ్జరీ బడ్జెట్ కానీ మొత్తం మీద ఫుడ్కి సంబంధించి రేషన్ ఎలాగ ఉంటుంది. సో దీని గురించి అయితే డిస్కషన్ చేశారు. తర్వాత యాంకర్ గారు ఏమన్నారంటే కనుక కళ్ళద్దాలు ఎందుకు తీయట్లేదు, స్టార్ మా పరివార్ షోలో కూడా ఈ మధ్య నువ్వు స్పెట్స్ పెట్టుకునే కదా ఉన్నావు, సో స్పెట్స్ తీసేయచ్చు కదా, అంటే నువ్వు స్పెట్స్ తీసేస్తాను కొంచెం నాకు కనెక్షన్ బాగుంటుంది, సో నువ్వేం మాట్లాడుతున్నారు దానికి అలాగా స్పందిస్తున్నారని తెలుస్తుందని మొత్తం మీద ఆయన అడగగానే ఆయన స్పెట్స్ తీసిన తర్వాత బాగున్నాయి స్పెట్స్ నాకు కావాలన్నట్టుగా ఆయన అంటే కావాలంటే 500 ఎంత ఉంటుంది, నువ్వు కొనుక్కో అన్నట్టుగా అని చెప్పాడు. తర్వాత ఆయన ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను ముందు చూసిన నిఖిల్కి ఇప్పుడు నిఖిల్కి చాలా డిఫరెన్స్ ఉన్నది అన్నట్టుగా ఆయన అంటే కనుక దానికి మళ్ళీ కౌంటర్ వేసాడు అనమాట. ఏమన్నాడంటే ఇంతకుముందు 92 ఉండేవాడిని ఇప్పుడు 82 ఉన్నాను అన్నట్టుగా, పంచి మీద పంచేస్తావు అన్నట్టుగా ఆయన అన్నాడు. దీని తర్వాత బిగ్ బాస్ హౌస్ గురించి ఏమన్నా చెప్తావా అని అంటే కనుక చూడలేదా నువ్వు, అంటే బిగ్ బాస్ గురించి ఏదైనా చెప్పంటే నువ్వు చూడలేదా అన్నట్టుగా, అంటే చూస్తే తెలుస్తుంది కదా అన్నట్టుగా మళ్ళీ ఒక కౌంటర్. దాని తర్వాత బిగ్ బాస్ది ఎమోషనల్ రోలర్ కోస్టర్ అన్నట్టుగా అని చెప్పాడు. మొత్తం ఆ జర్నీ మొత్తాన్ని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్పాడు. తర్వాత అదే మణికంఠ గురించి అండ్ గౌతమ్ గురించి మాట్లాడారు ఆయన. సో మనం దాని గురించి అనవసరం. సో ఎందుకంటే ఆయన గౌతమ్ అంటే బయటకు వచ్చిన తర్వాత ఇదంతా బయట పబ్లిసిటీ, నెగిటివ్ పబ్లిసిటీ ఎన్నాటి గురించి సో ఇది ఆల్రెడీ అందరూ మాట్లాడారు, మనకు దాని గురించి అనవసరం. తర్వాత మణికంఠ నీ గురించి అంటే నీతో బయట లోపల బాగానే ఉన్నాడు కానీ బయటకు వచ్చిన తర్వాత నెగిటివ్ స్ప్రెడ్ చేశాడు అన్నట్టుగా ఆయన చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ బజ్లో నెగిటివ్గా మాట్లాడన్నట్టుగా చెప్పారు. దాని తర్వాత ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు. సో ఫ్రెండ్షిప్ అయితే కొనసాగుతుంది సో మణికంఠతో. సో అది అన్నట్టు లైట్గానే తీసుకున్నాడు ఆయన. సో దీని తర్వాత అదే నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడారు. సో చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ నేను అవి పెద్ద పట్టించుకోను అన్నట్టుగా అని చెప్పాడు. దీని తర్వాత నువ్వు ఎందుకు లైట్ తీసుకుంటావు అని నన్ను అడుగుతారు చాలామంది, అంటే కామెంట్స్ నెగిటివ్గా వచ్చినా కూడా ఎవరన్నా ఏమన్నా ఉన్నా ఎందుకు లైట్ తీసుకుంటావు అని అంటే కనుక ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఏమన్నారంటే కనుక ఆల్రెడీ మన స్టార్ మా పరివార్ షోలో ఎవరైతే విన్నర్ అయ్యే వరకు గుడి నుంచి బయటికి రానని చెప్పి ఎవరో ఒకరు వెళ్ళారు కదా, సో ఈయన విన్ అయ్యే వరకు బయటికి రాలేదట. సో అటువంటి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇటువంటి నెగిటివ్ చెప్పే వాళ్ళని నేను లైట్ తీసుకుంటానంటగా ఆయన చెప్పడం. దీని తర్వాత అదే ఇంకోటి చెప్పాడు ఏంటి ఆయన, నా గురించి ఇంటింటికి వెళ్ళి ఓటు వేయండి అని ప్రచారం చేయడం, అంటే ఫ్యాన్స్ గురించి చెప్పాడు, గొప్పగా చెప్పాడు ఆయన. తర్వాత బ్యానర్లు కట్టడం,
తర్వాత గోల్డ్ రింగ్ కూడా చేయించారట కొంతమంది ఫ్యాన్స్. సో ఈయన ఏమన్నాడంటే కనుక స్టార్టింగ్ వచ్చినప్పుడు నన్ను అందరూ బయట వాడని చెప్పారు, అలాగే నేను లోపల ఉన్నప్పుడు కూడా కే బ్యాచ్ అది ఇది అన్నారు, కానీ ఇక్కడ వాళ్ళు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు, మనవాడు అన్నట్టుగా చూసుకున్నారు, నాకు అది చాలు అన్నట్టుగా ఫ్యాన్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. తర్వాత యాంకర్ ఇంకో క్వశ్చన్ అడిగాడు ఆయన, ఏంటంటే ఒకసారి లో అవుతో అంటే ఏం లేదు, ఫస్ట్ లోగా అన్నాడు, తర్వాత పర్వాలేదు, మళ్ళీ లాస్ట్కి వస్తలే ఫైర్ అయ్యారంటే గౌతమ్ విషయంలో ఒకేసారి సీరియస్ అయ్యాడు. ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి నీకులు ఒకలాగా ఉన్నాడు, ఉప్పులు ఒకలాగా ఉన్నాడు. సో అని బయట ఏ కామెంట్స్ వచ్చాయి కదా, అంటే అప్పుడున్న నిఖిల్ కరెక్టా, ఇప్పుడున్న నిఖిల్ కరెక్టా, ఇప్పుడు లాస్ట్లో గౌతమ్ మీద రేజ్ అయిన నిఖిల్ కరెక్టా అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి బయట. సో ఆయన లోపల ఉన్నాడు కాబట్టి తెలియదు. సో ఇక్కడ యాంకర్ అడిగాడు అనమాట. ఆయన అడిగితే దానికి ఆయన ఏం చెప్పాడంటే కనుక మనిషిలో ఎమోషన్స్ అన్నీ ఒకలాగా ఉండవు కదా, ఎప్పుడు ఏది రావాలని అప్పుడు బయటకు అది వస్తుంది. సో నేను లోలో ఉన్నప్పుడు గౌతమ్తో గొడవ లేదు, నేను మిడిల్లో ఉన్నప్పుడు గౌతమ్తో గొడవ లేదు. సో చివరికి వచ్చినప్పుడు ప్రతి దాంట్లోనూ గౌతమ్ లేడు కదా, కావాలన్న వాళ్ళు తీసుకొచ్చి ఏదో మాట్లాడతారు. సో దానికోసం అనవసరమైన విషయం బాగా చెప్పాడు. మీరు ఎవరైనా చూడకపోతే ఇంటర్వ్యూ చూడండి, చాలా విషయాలు క్లారిటీ ఇచ్చారు ఆయన. తర్వాత నువ్వు చేస్తే తప్పు, నేను చేస్తే ఒప్ప అన్నట్టుగా, అదే నువ్వు చేస్తే తప్పు మొత్తం మీద దాని మీనింగ్ అంటే నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే ఒప్ప అన్నట్టుగా దాని అర్థం వస్తుంది. సో మొత్తం మీద వాటి గురించి మాట్లాడు. ఆయన ఏంటంటే చివరిగా ఓ మాట ఏం చెప్పాడంటే కనుక, అంటే కోపం ఉన్నప్పుడు అరుస్తాడండి, కోపం లేనప్పుడు ప్రతిదానికి అరడు కదా. సో ఫస్ట్ కామ్గా ఉండి లాస్ట్లో అరిచేస్తే కనుక చివరి వరకు, అంటే స్టార్టింగ్లో ఎవరన్నా అరిచారనుకోండి, అంటే 105 రోజులు అరుస్తూనే ఉండాలా. అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ఏ టైంలో ఏది ఎమోషన్ రావాలో అది రావాలి. నా ఎమోషను నేను అనుకున్నప్పుడు వస్తుంది తప్ప మీరు అనుకున్నప్పుడు రాదు కదా అన్నట్టుగా చాలా బాగా చెప్పాడు ఆయన. తర్వాత ఆయన చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, ఇందులో చెప్పలేదు, కానీ ట్రైలర్ని చూసి సినిమాని అంచనా వేయకూడదు. సో ట్రైలర్ ఒకలాగా ఉంటుంది, సినిమా ఒకలాగా ఉంటుంది అని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సో అటు ఇటుగా మీనింగ్ ఏదో వస్తుంది. తర్వాత ఒక ఛానల్ గురించి ఏదో చెప్పారు ఆయన, ఒక యూట్యూబ్ ఛానల్ గురించి ఆయన చెప్పాడు మరి. సో దాంట్లో ఏంటంటే ఇంటర్వ్యూస్ రావడానికి హౌస్ మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరినో ఒకరిని పిలవడం. సో వాళ్ళకి అంటే పూర్తిగా నా గురించి తెలియకపోయినా, అంటే కొంతమందిని పిలిచి ఇంటర్వ్యూ చేసినప్పుడు నా గురించి తెలియకపోయినా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడారు. సో వాళ్ళు మాట్లాడింది ఆ థంబ్నెయిల్ కింద పెట్టుకుని మీరు అంటే వీడియో చేసుకోవచ్చు, కానీ అసలు నేను లేని సందర్భంలో నా థంబ్నెయిల్ పెట్టుకుని ఆ వీడియో చేసుకోండి, ఆ థంబ్నెయిల్ పెట్టడం కరెక్ట్ కాదు కదా అన్నట్టుగా ఆయన చెప్పాడు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఫైనల్గా ఈ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు, ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పింది చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పారు. ఆ యూట్యూబ్ ఛానల్లో ఎవరన్నా ఇంటర్వ్యూ చేస్తున్నారట, ఇంటర్వ్యూ చేసినప్పుడు సంబంధం లేకుండా ఈయన థంబ్నెయిల్ పెట్టి చేయడం కరెక్ట్ కాదు కదా, ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఆయన చెప్పాడు. సో దానికోసం ఏంటంటే కనుక, అంటే ఏ వ్యక్తికి సంబంధించిన వీడియో థంబ్నెయిల్ పెట్టుంటే బాగుంటుంది. అంటే ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి గురించి థంబ్నెయిల్ పెట్టి వీడియో చేస్తే బాగుంటుంది, కానీ అక్కడ పిలిచిన వ్యక్తి ఒకరు, నా ఫోటో ఒకటే, ఇది కరెక్ట్ కాదు కదా అని ఆయన చాలా సున్నితంగానే చెప్పారు. సో ఎవరు మ్యాక్సిమం యూట్యూబ్లో ఎవరన్నా ఉంటే కనుక ఇంతకుముందు జరిగిపోయింది, కానీ ఇకపేదటైనా ఆయన ఏమన్నారంటే ఆయన ఇంటర్వ్యూలో ఏదైతే చెప్పాడో, సో ఆయన ఎక్కడైనా ఏదన్నా చెప్తే దాని గురించి అయితే మాత్రం మీరు థంబ్నెయిల్ పెట్టుకోండి, వీడియో చేసుకోండి, పర్వాలేదు, కానీ నేను లేని సందర్భంలో కూడా థంబ్నెయిల్లో నాది పెట్టి చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పాడు. ఒక సూచన అయితే చేశాడనమాట. సో అవసరమైతే ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఆయనతో మాట్లాడతానని ఆయన చెప్పడం జరిగింది. సరే, దీని తర్వాత సేమ్ దాన్నే యాంకర్ గారు చెప్పారనమాట. ఆయన ఏం చెప్పాడంటే, బాబు మీకు ఏమన్నా కంటెంట్ లేకపోతే వేరే కంటెంట్ ఏదైనా ట్రై చేసుకోండి, లేకపోతే కనుక ఏ వీడియో చేస్తున్నాడో దానికి సంబంధించి పెట్టండి తప్ప వేరే వాళ్ళ వీడియోలకు సంబంధించి ఆయన పేరు పెట్టి అంటే వీడియోస్ కోసం అలా మీ ఛానల్ గ్రోత్ అయితే పోగొట్టుకోవద్దని కూడా యాంకర్ గారు చెప్పడం జరిగింది. సో దీని తర్వాత ఇంకొక మాట అని చెప్పాడు ఆయన, మా ఇంటి సంసారంలో మీ సంసారం ఎందుకు, అంటే మీ గొడవ మీరు చూసుకోండి, మా గొడవ మేము చూసుకుంటాం. సో అందుకనే అంటే చివరగా చెప్పింది ఏంటంటే కనుక వాళ్ళు ఏదో మాట్లాడితే దానికి సంబంధించి థంబ్నెయిల్ పెట్టండి తప్ప వేరే వాళ్ళ వీడియోలో కూడా నా థంబ్నెయిల్ ఎందుకు పెట్టడం. సో మీ టాలెంట్ ఏదన్నా ఉంటే ఆ టాలెంట్ చేయించుకోండి తప్ప ఇలాగా అంటే కంటెంట్ లేకుండా ఏది పడితే వేరే వాళ్ళ వీడియోల్లో నా థంబ్నెయిల్ పెట్టుకోవడం ఎందుకు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం ఎవరైతే ప్రజెంట్ యూట్యూబ్లో
ఆయన పేరు ఆయన ఫోటో పెట్టుకుని, అంటే ఆయన మాట్లాడింది పెట్టినా పర్వాలేదండి, ఆయన మాట్లాడకుండా వేరే వాళ్ళు ఏదో మాట్లాడినప్పుడు దానికి సంబంధం లేకుండా ఆయన thumbnail పెట్టడం అనవసరం కదా అన్నట్టుగా ఆయన చెప్పాడు. సో ఆయన చెప్పడం ఆయన చెప్పుకున్నాడు. సో కాబట్టి ఎవరన్నా వీడియోస్ చేసేవారు ఎవరన్నా ఉంటే కనుక ఆయన ఏది మాట్లాడితే అది పెట్టి చేసుకోండి, కానీ నేను మాట్లాడినది నెక్స్ట్ ఏంటంటే నాకు సంబంధం లేని వాళ్ళది అటువంటిది ఏమన్నా ఉంటే మాత్రం చేయొద్దు అన్నట్టుగా చెప్పాడు. సో అది దీని తర్వాత ఆయన ఇంకో మంచి మాట చెప్పాడు. ఒకవేళ మీరు నచ్చితే నేనే సపోర్ట్ చేస్తా, అంటే మరీ నెగిటివ్గా ఎవరి గురించి అంత నెగిటివ్గా చేయవలసిన అవసరం లేదు. సో ఎవరైనా మంచిగా చేస్తే కనుక, మంచిగా అంటే లేనిది కాదు, లేనిది ఉన్నట్టు చెప్పమని కాదు, కానీ అంటే ఆయన ఏది మాట్లాడో అదే చెప్పుంటే పర్వాలేదు, కానీ అది కాకుండా ఏది పడితే అది మాట్లాడడం ఎందుకు అన్నట్టుగా చెప్పాడు. సో తనకు నచ్చితే నేనే సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా ఆయన ఒక మంచి మాట అయితే చెప్పడం జరిగింది. సో ఇది అందరు యూట్యూబర్లు అంటే ఎవరైతే నెగిటివ్గా చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది అనమాట. సో అంటే మంచిగా ఏదైతే అదే చెప్పండి, లేని దానికోసం ఆరాటపడడం అనవసరం కదా. సో నాకు కూడా అదే అనిపించింది. తర్వాత యాంకర్ గారు ఏదో అన్నారు, షూ అంటే ఏమన్నా గుర్తు వస్తుందని. సో వీళ్ళిద్దరికీ ఒక మంచి బాండింగ్ అయితే ఉంది, ఎవరు యాంకర్ అండ్ నిఖిల్ గారికి. అందుకే ఆయన సరదాగా ఫన్నీగా కౌంటర్లు వేస్తూ బాగా ఇచ్చాడు ఇంటర్వ్యూ. తర్వాత ఆయన గోరింటాకు సంబంధించి ఆ సీరియల్లో సంబంధించి ఏదో రీల్స్ చేసాం, ఏదో పెద్దమ్మ గుడి ఏదో చెప్పారు. సో అది పక్కన పెట్టేస్తే కనుక చిన్న క్వశ్చన్స్ అడిగాడు ఆయన. మీకు హైదరాబాదు బెంగళూరులో ఏది ఇష్టం అని చెప్పారు. సో ఇక్కడ హైదరాబాద్ అన్నారు అనుకోండి, బెంగళూరు ఇష్టం లేదని వాళ్ళు అనొచ్చు, బెంగళూరు అన్నారు అనుకోండి సో మరి హైదరాబాద్ కాదా అంటారని చెప్పి ఆయన ఇండియా అంటే ఇష్టం అని చెప్పాడు. మరి ఇలాంటి ఆన్సర్లు ఇవ్వకూడదమ్మా నేను అడిగినట్టు కూడా అన్నట్టుగా ఆయన మాట్లాడడం. దీని తర్వాత సీరియల్సా యూట్యూబ్ అంటే సీరియల్స్ అని చెప్పాడు ఆయన. తర్వాత అదే కన్నడ సీరియల్ ఒకటి చేశారు కదా, ఆ కన్నడ సీరియల్లా లేదంటే గోరింటాక్ సీరియల్ అంటే గోరింటాక్ అని చెప్పాడు. తర్వాత రియాలిటీ షోలా లేదంటే సీరియల్ అంటే సీరియల్ అని చెప్పాడు. ఒకవేళ సీరియల్లా మూవీస్ అంటే కనుక మూవీస్ అని చెప్పారు. తర్వాత లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ అని చెప్పాడు. తర్వాత మింగిల్ అంటే కనుక లవ్ మ్యారేజ్ అన్నారు కాబట్టి మింగిల్ అని చెప్పాడు. మా టీవీయా జీటీవీయా ఇంకో ఏదో టీవీ చెప్తే కనుక మా టీవీ అని చెప్పాడు ఆయన. సో పార్ట్నర్ కావాలి కానీ ఒకే ఒక్క పార్ట్నర్ కావాలన్నట్టుగా చెప్పాడు. సో చాలా బాగా చెప్పారు. సో మీరు ఎవరన్నా నిఖిల్ అభిమానులకి చాలామంది కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఇంటర్వ్యూ చూస్తే మీకు చాలా వరకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో చాలా సరదాగా ఫన్నీగా చిన్న కౌంటర్లు వేసుకుంటూ, అంటే ఇప్పుడు వరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు నిఖిల్ గారిది. బాగా మాట్లాడాడు ఆయన. తర్వాత యాంకర్ గారు ఏమడిగారంటే ఇంతవరకు చేసిన షోలు కానీ ఏదైనా సరే మీకు ఇది అనవసరంగా చేశాను రా బాబు, దీనివల్ల నాకు మైనస్ అయింది అనుకున్న షో ఏదన్నా ఉన్నదంటే కనుక ఇంతవరకు అటువంటి షో చేయలేదు. నేను ఏ షో చేసినా కూడా ఎంతో కొంత ఫేమ్ అయితే వచ్చింది. సో కాబట్టి నాకు పేరు వచ్చింది తప్ప నెగిటివ్ అయితే ఏది లేదన్నట్టుగా ఆయన చెప్పాడు. సో ఇది అయిపోయింది. దీని తర్వాత బ్రేకప్ అయిన యువకులకు మీరు ఏమన్నా చెప్తారా? ఇక్కడ ఇంకో క్వశ్చన్, అంటే ఏం లేదు జస్ట్ ఏదో అడగాలని ఆయన అడిగాడు, కానీ అంటే ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. బ్రేకప్ అయిన యువకులకు లేకపోతే యువతులకు ఏమన్నా చెప్తారంటే కనుక యువకులకని ఆయన అడిగాడు. సో ఆయన యువతులను కూడా చేర్చి అంటే ఇప్పుడు ఏది చెప్పినా కూడా కాంట్రవర్సీ అవుతుంది, మళ్ళీ నా సైడ్ వస్తుంది, నేను ఎవరికో చెప్పినట్టు ఉంటుంది. సో కాబట్టి వద్దులే అన్నట్టుగా ఆయన అన్నాడు. ఆయన యాంకర్ గారు అడగడంతో ఆయన చెప్పాడు బ్రేకప్ గురించి మొత్తం మీద. సో దీని గురించి అయిపోయిన తర్వాత ఆయన నా వీడియోస్ కింద ఒక కామెంట్ వచ్చింది. బలుపు అన్న అమ్మాయి బలుపు అని ఒక అమ్మాయి ఉన్నారట, గెలుపు అని ఒక అబ్బాయి ఉన్నారట. సో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నది. సో బలుపు అన్న అమ్మాయికి ఆల్రెడీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోయా అని ఎవరో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే గెలుపు అంటే బలుపు అన్న అమ్మాయి గెలుపు అని అబ్బాయి ఇద్దరు బాగానే ఉన్నారు, కానీ మధ్యలో కోయా అని బలుపు అన్న అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరో మధ్యలోకి రావడం జరిగింది. సో అందుకని గెలుపు అనే అబ్బాయికి ఈర్ష పుట్టింది. సో అందువల్ల ఏంటంటే బలుపు అన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగాడు. సో దానివల్ల బలుపు అన్న అమ్మాయికి గెలుపు అన్న అబ్బాయి ఆ క్వశ్చన్ అడగడం నచ్చలేదు. సో ఈ కోయా అన్నవాడేమో ఈ బలుపు అన్న అమ్మాయితో మాట్లాడడం నచ్చట్లేదు. సో టోటల్గా వీళ్ళకి ఏం చెప్తారు అన్నట్టుగా అడిగాడు. సో నాకు ఫస్ట్ ఇది విన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది, కానీ మీకు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఉండదు. సో ఇంటర్వ్యూ చూస్తే నిఖిల్ గారు అయితే మంచి క్లారిటీగానే చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఏదో అడగాలనుకున్నాడు, కానీ ఆయన చెప్పాడు. సో ఆయన చివరి వరకు ఏం చెప్పిందంటే వద్దనుకున్నప్పుడు లైఫ్లో మనది కాదు అనుకున్నప్పుడు అక్కడితో వదిలేయాలి. మనం ఎవరినైతే ఆయన చివరిలో ఆయన చెప్తున్నాను.
సో ఇక్కడ బలుపు గెలుపు కోయ 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 అన్న వ్యక్తికి ఏం చెప్తున్నాడంటే కనుక లైఫ్లో మనల్ని కాదనుకున్నప్పుడు అది ఇంక వద్దనుకున్నప్పుడు వదిలేసుకోవాలి. అంటే కోయ కోయకి చెప్తున్నాడు అనమాట. బలుపు అన్న అమ్మాయి నువ్వు నాకు వద్దు అని అనుకున్నప్పుడు కోయ కోయ అన్న అతను ఇంకా అక్కడితో వదిలేసుకోవాలని అతనికి చెప్పాడు. అంటే ఎక్స్. కాబట్టి మనం ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళని మనల్ని ప్రేమించే మనిషి. అంటే ఇక్కడ బలుపుకి చెప్తున్నాడు అనమాట. గెలుపు అన్న అబ్బాయి ఆ అమ్మాయిని కావాలనుకుంటున్నాడు, ఎవరిని? బలుపు అన్న ఆవిడని. సో అక్కడ ఏంటంటే మనం ఎవరిని ఇష్టపడుతున్నామో వాళ్ళకన్నా మనల్ని ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ప్రేమ దొరుకుతుంది అన్నట్టుగా చెప్పాడండి. సో దానికైనా లవ్ గురు అని చెప్పేసి ఒక పేరు అయితే పెట్టాడు యాంకర్ గారు. సో ఇది ఇక్కడ మ్యాటర్ అయితే. సో మీకు అర్థం కాకపోతే కొత్త ఎపిసోడ్ మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. చాలా సరదాగా తింటూ మాట్లాడాడైనా బాగా మాట్లాడాడు. సో చూడండి ఎవరైనా చూడకపోతే. ఇప్పుడు జనరేషన్కి తొందర ఎక్కువ. ఇప్పుడు జనరేషన్ గురించి మాట్లాడాడు. సింగిల్గా ఉన్నామంటే మింగిల్ అవ్వాలనుకుంటారు, మింగిల్ అయిన తర్వాత ఎందుకులే సింగిల్గా ఉందాం అనుకుంటారు. ఇప్పుడు యూత్ అందరూ ఎలాగ ఉన్నారని ఒకటి చెప్పాడు. ఏంటి అలాగే మళ్ళీ ఒకసారి చెప్పండి లవ్ గురు అన్నట్టుగా మళ్ళీ యాంకర్ అడగడం ఆయన మళ్ళీ రిపీట్ చేశాడు. అంటే సింగిల్గా ఉన్నప్పుడు ఎవరో మింగిల్ అవ్వాలనిపించింది, మింగిల్ అయిన తర్వాత ఎందుకురా బాబు సింగిల్గా ఉంటేనే బెటర్ కదా అని అనిపిస్తుంది. సో అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత అంటే మంచి కథ ఏమన్నా ఉంటే చేస్తారా లేదా అని అడిగితే కనుక మంచి కథ ఉంటే చేస్తానన్నారు. సో అది మూవీసా సీరియల్సా అంటే కనుక ఆయన ఏం చెప్పాడంటే, నిఖిల్ గారు నేను యూట్యూబ్ నుంచే వచ్చాను స్టార్టింగ్, తర్వాత మూవీస్లోకి వెళ్ళాను, తర్వాత వచ్చాను సీరియల్స్లోకి వచ్చాను, సో ఇప్పుడు బిగ్ బాస్ షో. సో కాబట్టి మీ దగ్గర మంచి కథ ఏమన్నా ఉంటే కనుక అంటే మంచి స్టోరీ మంచి ప్రాజెక్ట్ ఏమన్నా ఉంటే తీసుకురండి, అది యూట్యూబ్లో చేయమన్నా చేస్తాను. అది మంచిదైతే ఏది పడితే అది తీసుకొచ్చి నన్ను చేయమంటే నేను చేయను. మంచి కథ అయితే తీసుకురండి, అది యూట్యూబ్లో అన్నా నేను చేస్తా సిరీస్ కింద, లేదంటే ఓటీటీలో అన్నా చేయమంటే చేస్తా వెబ్ సిరీస్ కింద, లేదంటే మూవీ అన్నా నేను చేస్తా, నాకు అటువంటి పట్టింపు ఏమీ లేదు, ఒక మంచి కథ అయితే తీసుకురండి అని చెప్పారు. సరే నాకు టోటల్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సో ఆయన ఓపెన్గా మాట్లాడాడు ప్రతి విషయం. అంటే వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్ అనుకుంటా ఇంటర్వ్యూ చేసి ఆయన అంటే నిఖిల్ గారు. సో కాబట్టి వీళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ అనుకుంటాను. సో దాంతో ఏంటంటే కొంచెం బాండింగ్ బాగుంది, కానీ సరదాగా ఫన్నీగా మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ అందులో వచ్చాయి. ఎవరైనా నిఖిల్ అభిమానులు ఎవరైనా ఉంటే కనుక ఈ ఇంటర్వ్యూ చూడండి, మిమ్మల్ని అయితే అలరిస్తుంది. సో నాకైతే నచ్చింది ఇంటర్వ్యూ. అందులో ఆయన అడిగిన వ్యక్తి కూడా చాలా బాగా ఇంటర్వ్యూ బాగా చేశారు, చాలా సరదాగా అడగడం జరిగింది. సో ఎక్కువ కౌంటర్లు నిఖిల్ గారే యాంకర్కి వేయడం జరిగింది. సో ఆ కౌంటర్ కూడా ఆయన నవ్వుతో తీసుకున్నాడు. సో ఫైనల్గా ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే కనుక ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నిఖిల్తో మాట్లాడినప్పుడు నేను వెళ్ళేటప్పుడే చెప్పాడట ఆయన, నేను కప్పుతోనే బయటకు వస్తానంటే అన్నట్టుగానే కప్పుతోనే బయటకు వచ్చావు అన్నట్టుగా. సో ఈ ఇంటర్వ్యూని ఇక్కడితో ముగించేశారనమాట. సో ఎక్కువ కాంట్రవర్సీ తోడికి వెళ్ళలేదు. సో ఇద్దరికి ఒక బాండింగ్ ఉండడం వల్ల సరదాగా మాట్లాడుకుని ఇంటర్వ్యూని అయితే క్లోజ్ చేస్తారు. మ్యాక్సిమం సమాధానాలన్నీ ఇంటర్వ్యూలో మీకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మీరు చాలామంది కామెంట్స్ పెట్టారు కదా, మీకు అన్ని సమాధానాలు కూడా ఆ ఇంటర్వ్యూలో దొరుకుతాయి. సరే అంచేత ఏంటంటే నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూ ఏదన్నా వస్తే కనుక మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో నేను నిఖిల్ గారికి సంబంధించి నెగిటివ్ నేను ఎక్కడ మాట్లాడను, నాకు ఎందుకు వచ్చింది, ఏదన్నా ఉన్నదే మాట్లాడదాం, లేనిది మనం అసలు మాట్లాడడం. ఎందుకంటే ఎవరైనా ఒకటే అండి, ఆయనకు సంబంధించిన ఒకటే, నాకు సంబంధించిన ఒకటే. మన నెగిటివ్ సైడ్ మనం వెళ్ళొద్దు, పాజిటివ్ సైడే మనం మాట్లాడడం. సో ఆయన ఏది మాట్లాడితే అది మాట్లాడదాం, అందులో తప్పలేదు కదా, ఆయన చెప్పిందే. కాబట్టి నెగిటివ్ సైడ్ మనం వెళ్ళాం, ఎందుకంటే లేనిపోంది చెప్పి మన వ్యూస్ కోసం ముందుకెళ్ళాలని నేను అనుకుంటలేదు. సో ఆయన ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పాడో అదే విషయం నేను చెప్పాను. సరే నేను చెప్పింది మీకు ఎవరికన్నా నచ్చినట్టు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.